అంజని ఆంజనేయుడిని గుహ దగ్గర వదిలేసి కేసరి దగ్గరికి వెళ్ళిపోతుంది. పసిబాలుడైన ఆంజనేయుడు ఆకలేసి సూర్యుని చూసి అదేదో పండనుకొని తినేద్దామని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్యునికి దగ్గరలోకి వెళ్లేసరికి ఇంద్రుడు అది చూసి తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి మీదకి విసురుతాడు. వజ్రాయుధం దెబ్బ తగిలిన ఆంజనేయుడు మళ్లీ అంతరిక్షంలో నుంచి అక్కడున్న పర్వతం మీద పడిపోతాడు. అప్పుడతని కింది దవడకు దెబ్బ తగులుతుంది. దాన్ని బట్టి అతనికి హనుమ అని పేరు వచ్చింది. ఈ సొల్లు ఒకచోట రాశారు. ఇంకో చోట ఏమనుందంటే ఆంజనేయుడు ఎగిరి వెళ్లిపోతున్న సూర్యుడు రథం ఎక్కేశాడు. ఇంతకీ అదే రోజు సూర్యగ్రహణ సమయం. రాహు సూర్యుడిని మింగుదామని రథం దగ్గరకు వస్తాడు. హనుమ రాహుని ఒక్క పీకు పీకుతాడు. హనుమ స్పర్శతో రాహు భయపడి పారిపోయి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకుంటుంది. అప్పుడు ఇంద్రుడు తెల్ల ఏనుగు మీద వస్తాడు. అంతలో తెల్ల ఏనుగుని చూసి ఆ ఏనుగుని తినేద్దామని ఇంద్రుడి మీదకి వస్తుంటే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొడతాడు. రే ఏంట్రా ఈ సొల్లు? గురుత్వాకర్షణ శక్తిని గాల్లో కలిపేశారు కదరా. వాయువు సహాయంతో ఆంజనేయుడు ఎగిరాడని చెప్పారు. సూర్యుడి దగ్గర గాలెందుకుంటదరా? సూర్యుడిని రాహు మింగడమేంట్రా? 3వ తరగతి కుర్రాడు కూడా నమ్మడ్రా మీ సొల్లు. రాహు మింగడం వలన సూర్యగ్రహణం వస్తుందన్నది నిజమైతేనే రామాయణం నిజం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుందనేది నిజమైతే రామాయణం తప్పు. రామాయణం 100% తప్పు. బత్తాయి రంగు నెలకేసి కొట్టున్న